ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న, భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని నేను విద్యాశాఖలో ఆదర్శంగా తీసుకొని ఈ విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని లోకేష్ గారు తెలపడం జరిగింది. ఇందులో ఉన్న అస్తవ్యస్తమైన విధానాలన్నింటినీ కూడా ఎండగట్టి నిలుపుతాను, రాష్ట్రంలో భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపుతానని చెప్పి జాతీయ విద్యా విధానంలో లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు సింగానియా గ్రూప్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఒక సమక్షంలో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా సింగానియా స్కూల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటగా తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు మరియు విద్యా నాణ్యత మరియు ఉపాధ్యాయులకు శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణతో పాటు సాంకేతిక అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని సాధించేందుకు పాఠశాలల నిర్వహణలో పూర్తిగా సమూలమైన మార్పులు తీసుకురానున్నారు. 5 ఏళ్ల వ్యవధిలో అమలు చేసే ఈ కార్యక్రమం ద్వారా 1,00,000 మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా లోకేష్ గారు ఈ రోజున చెప్పడం జరిగింది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ఈ ట్రస్ట్ సేవలను విస్తరించేందుకు ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అంటూ లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారు. జగన్ హయాంలో యూనివర్సిటీల్లో రాజకీయాలు చొరబడి విద్య నాశనమైందని, ర్యాంకులు పడిపోయాయని చెప్పడం జరిగింది. ఉప కులపతులుగా వైస్ ఛాన్సలర్లుగా తమ కుల ప్రాతిపదికన కాకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఆలస్యం అయినా కూడా చెప్పిన ప్రకారం లోకేష్ మార్క్ చూపిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక వీసీలు తమ సమర్థత చూపి విశ్వవిద్యాలయాల ర్యాంకులను మెరుగుపరిచి గతి తప్పిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. చెప్పాలంటే జగన్ రెడ్డి హయాంలో ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీకి, రామచంద్రారెడ్డి అని చెప్పి యోగి వేమన యూనివర్సిటీకి, విక్రాంత్ రెడ్డి అని చెప్పి వెంకటేశ్వర యూనివర్సిటీకి, కె నరసింహారెడ్డి అని చెప్పి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి, అలాగే ఈ రకంగా తమ కుల ప్రాతిపదికన ఉపకులపతులను నియమించడం జరిగింది. కానీ జిపి రాజశేఖర్ ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్గా చేస్తున్న ఆయన తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీకి, సిఎస్ఆర్కే ప్రసాద్ అని ఎన్ఐటి వరంగల్లో ప్రొఫెసర్గా చేస్తున్న ఆయన్ని జేఎన్టీయు కాకినాడకని, ప్రకాష్ బాబు గారిని హైదరాబాద్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్గా చేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి యోగి వేమన యూనివర్సిటీకి ఈ రకంగా ఉపకులపతులుగా వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. కనీసం ఇదైనా రాష్ట్ర ప్రజలు గమనించాలి అని కూడా తెలపడం జరిగింది. కులపతులు అంటే విద్యాధికులకు అధిపతి అని స్వచ్ఛమైన అచ్చమైన అర్థం ఈరోజు లోకేష్ గారు తెలపడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మన ఎక్స్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చెప్పాలి అంటే ఆయన సోదరి సత్యవాణి గారని కర్నూలులో ఎస్ఆర్సిసిఈ ఎయిడెడ్ స్కూల్లో టీచర్ 62 ఏళ్ళు వచ్చినా కూడా 6 ఏళ్ల నుండి స్కూల్కి వెళ్ళకపోయినా ఇంకా సర్వీసులోనే ఉంది. సర్వీసులోనే నేను చెప్తుంది కాదు, సర్వీసులోనే ఉంది. ఎందుకో తెలియజేయగలరంటూ ప్రభుత్వానికి ఒక జర్నలిస్ట్ దూదేకల హుస్సేన్ అనే ఒక జర్నలిస్ట్ ఒక 8 నెలల క్రితం లెటర్ రాయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే, ఎందుకంటే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం జరిగింది. సర్వీస్ అయిపోయినా కూడా జీతం తీసుకుంటూ కంటిన్యూ చేయొచ్చు. కానీ లోకేష్ గారు అలా కాదు. ఇప్పుడు లేటెస్ట్గా ప్రైవేటు పాఠశాలలకు 10 ఏళ్ళు, డిగ్రీ కళాశాలలకు 5 ఏళ్ళు గుర్తింపులు ఇచ్చారు. లోకేష్ హామీ ఇవ్వడం జరిగింది. అది చాలా పెద్ద ఊరట. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 2018-19లో 38 లక్షలు, కానీ 2023-24 వచ్చేటప్పటికి కేవలం 35 లక్షలు. 60 లోపు విద్యార్థులు ఉన్న ప్రభుత్వ బడులు 18-19లో 43% ఉంటే 23-24లో 70% పడిపోయింది. అలాగే జగన్ అందుకున్నాడు
నాడు నేడు పేరిట రంగుల బడులు వేసి చేసిన ప్రచారం ముక్తి డొల్ల అనే దానికి జస్ట్ నేను ఇప్పుడు చెప్పిన ఈ 2 ఉదాహరణలు మాత్రం సరిపోతాయి. అలాగే మరి లోకేష్ గారు ఏం చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల్ని, విద్యాశాఖ ఉన్నతాధికారుల్ని సమావేశపరిచి విద్యార్థులపై ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్దే సంస్కరణలు అమలు చేయాలని ఆయన సంకల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడం, ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా ఉంచేందుకు ఒక యాప్ను తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో పంచుకోవాలని చెప్పి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ 2025లో కూడా మనకు పాఠశాలలకు నిధులు ఇవ్వడం వల్ల మనకు విద్యలో మంచి వెసులుబాటు కూడా కలిగింది. అలాగే ఏడాదికి 25,000 చొప్పున 75,000 మెడికల్ సీట్లు కూడా నిధులు కేంద్రం ఇస్తుంది. భూమి నిర్వహణ మాత్రం మన రాష్ట్రం చూసుకుంటే చాలు. ఇది కూడా మన కూటమి ప్రభుత్వంలో వాడిగా చాలా మంచి విషయాలు. ఇది ఏపీలో మార్చి 2025లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ సన్నాహాలు పూర్తి చేసింది. 16,247 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనట్టు అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ ఎగ్జామ్స్ ఉండొచ్చు, పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే జూన్ 2025 నాటికి నియామకాలను కూడా ప్రక్రియను మొత్తంగా పూర్తి చేస్తారు. అలాగే విద్యా సంస్థలకు, యాజమాన్యాలకు, విద్యార్థులకు పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది. ఒక విద్యా సంస్థల యాజమాన్యాలకు, సిబ్బందికి మినహా మిగిలిన అందరికీ కూడా దాదాపు ఫుల్గా ఎంతవరకు బకాయిలు ఉన్నా అంతవరకు కూడా సంక్రాంతి కానుకగా అందజేయడం జరిగింది. కొన్ని విద్యా సంస్థలకు మాత్రం 25% అందించడం వరకు జరిగిందన్న విషయం తెలిసింది. అలాగే హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇద్దామనే మన లోకేష్ గారు ఇచ్చిన ప్రతిపాదనకు నాణ్యమైన సన్న బియ్యం ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి మన నాదెండ్ల మనోహర్ గారు కూడా అంగీకారం తెలపడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది ఇప్పుడు. అలాగే వసతి దీవెన పేరిట హాస్టళ్లలో లేని విద్యార్థులకు కూడా ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి హాస్టళ్లలో ఉన్నోళ్లకు వసతి సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫలం అవడం గత ప్రభుత్వం నిర్వాహకం. దానివల్ల ఓట్లు రాకపోగా హైకోర్టు చివాట్లు కూడా పెట్టడం జరిగింది గత ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇటువంటి ఈ తప్పులు మళ్ళీ చేయకుండా సరిదిద్దుకుంటూ సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలు పెంచి వసతులు కల్పించే విధంగా మన లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారు. అదేవిధంగా తిరుపతిలో విద్యార్థినులతో ముఖాముఖి, స్టేడియాల ప్రారంభోత్సవం, అలాగే పిల్లలతో ఆటలు, వాళ్ళలో ఉత్సాహం నింపటం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఒక విద్యాశాఖ మంత్రిగా ఎంతవరకు చేయాలని అంతవరకు చేస్తున్నాం. మనం ఎంత స్మార్ట్ ప్లేస్లో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు మాత్రం మరవకూడదంటూ పెద్దలే పిల్లల్ని ఆ మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలని చెప్తూ, అలాగే ఆయన మాట్లాడుతూ పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చే కంటే వారి చేతికి మన భారతీయ ఆచారాలు తెలియజేసే మంచి పుస్తకాలు చదవటం అలవాటు చేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది.